ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం సాయంత్రమే ఈడీ హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లింది. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. కవిత అరెస్టు జరిగిన సరిగ్గా వారం రోజుల్లోనే కేజ్రీవాల్ ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. దీంతో ఢిల్లీ లిక్కర్ కేసు పీక్ స్టేజ్ కు చేరింది. కవిత అరెస్టు తరువాత వారం రోజులకు కేజ్రీవాల్ అరెస్టుతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెండు పార్టీల నేతలు. కావాలనే ఎన్నికలకు ముందు పక్కా ప్లానింగ్ తో అరెస్టు చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. తమపై ఎన్ని కుట్రలు చేసినా తాము క్లీన్ గా బయటకు వస్తామని అటు ఎమ్మెల్సీ కవితతో పాటు ఇటు కేజ్రీవాల్ ప్రకటన చేశారు. అయితే కేజ్రీవాల్ మాత్రం మోడీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. తమను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకుందని ఆరోపించారు. కావాలనే తమను టార్గెట్ చేసినట్లుగా తెలిపారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ కు ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లుగా సమాచారం. కేజ్రీవాల్ అరెస్టు సమాచారాన్ని ఆయన భార్యకు తెలియజేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్టు కావడం సంచలనాత్మకంగా మారింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ నష్టం తప్పదని అంటున్నారు. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ లో కాంగ్రెస్ తో ఆ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. పంజాబ్ లో ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించి దేశమంతటా పార్టీని విస్తరింపచేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న తరుణంలో కేజ్రీవాల్ అరెస్టు కావడం ఆప్ శ్రేణులకు నిరాశకు గురిచేసింది. నిజానికి ఆప్ లో కేజ్రీవాల్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్. ఒకవేళ ఆయన ఈడీ కస్టడీకి గానీ జైలుకు గానీ పరిమితమైతే పార్టీని ముందుకు నడిపించే బలమైన నాయకులెవరూ లేరు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ లాంటి సీనియర్లు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ లేకపోతే ఇంకెవరు అనే ప్రశ్న ఆమ్ ఆద్మీ పార్టీలో ఏనాడు తలెత్తలేదు. మరొకవైపు కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం బీజేపీకి మేలు చేయకపోగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇక నిన్న రాత్రి సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న మెడికల్ టెస్టులకు కూడా ఆయన్ను తీసుకెళ్లిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఈడీ కార్యాలయంలోనే అరవింద్ కేజ్రీవాల్ కు మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాత ఆ రిపోర్ట్స్ ని మళ్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా కోర్టు ముందు హాజరుపరిచేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న 9-10 నిమిషాలకు అధికారికంగా అరెస్టు చేస్తున్నామంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ విషయాన్ని ధృవీకరించింది. 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ఈడీపై ఉంది కాబట్టి మరి కాసేపట్లో వైద్య పరీక్షలు ముగిసినటువంటి వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. కవితను గత శుక్రవారం నాడు ఇదే సమయానికి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఈడీ అధికారులు సెర్చ్ నిర్వహించి 5:20 నిమిషాలకు సూర్యాస్తమయానికంటే ముందుగానే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చామంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే శుక్రవారం నాడు వారం తిరగక ముందే మళ్లీ కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేయడం మాత్రం రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగానే వరుసగా ఎవరైతే దేశవ్యాప్తంగా పార్టీని ఒక పై స్థాయికి తీసుకుపోయి ఒక ఉనికి ఏర్పాటు చేసుకుని రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా అత్యధికంగా సీట్లు ఆ పార్టీ గెలవబోతా ఉంది అనే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని రెండు పార్టీలను ఒకేసారి దెబ్బకొట్టే విధంగానే కేంద్రం అనుసరిస్తా ఉంది అంటూ కూడా
మొన్నటికి మొన్న కవిత ఇంటి ముందు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కూడా ఢిల్లీ రాజధానిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రకమైనటువంటి నినాదాలు చేస్తా ఉంది. ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి అరెస్టులే తప్ప ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేపడుతున్నటువంటి ప్రక్రియ కాదు అంటూ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈయన ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ రోజు ఢిల్లీ రాజధానిలో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా 3-4కి మించి గుంపులుగా ఏర్పాటు అవ్వొద్దని, ఆందోళన చేయొద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయం నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకి తీసుకెళ్తా ఉండగా ఆ మార్గ మధ్యంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినా, ఆందోళన చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ 144 సెక్షన్ ఏర్పాటు చేసి అన్ని పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వారం కవిత విచారణ ముగియబోతా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ని నిన్నే అరెస్ట్ చేశారు కాబట్టి ఇద్దరిని ఒకే చోట విచారించాలనేదే ఈడీ సంకల్పం. ఆ కోరిక త్వరలో నెరవేరబోతా ఉంది. ఆ విధంగానే అధికారులు మరి కాసేపట్లో విచారించబోతా ఉన్నారనే దానికి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టులో హాజరుపరిచిందా అన్నటువంటి వెంటనే ఇమ్మీడియట్ గా అరవింద్ కేజ్రీవాల్ కస్టడీకి కావాలి అంటూ కూడా పిటిషన్ వేయడము, దానికి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం అటువైపుగా ఉన్నటువంటి వాదనల తర్వాత మెజిస్ట్రేట్ ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కవితను మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కస్టడీ కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం రోజుల పాటు కవిత ఎక్కడ కూడా ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఫోన్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది, డిలీట్ చేయాల్సి వచ్చింది, డాటానంతా కూడా ఎరేజ్ చేయాల్సి వచ్చింది అనే దానికి కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వకపోవడము, ఈడీ అధికారులకు ఫోన్లు సమర్పించాలని చెప్పినటువంటి వెంటనే కవిత తన మొబైల్ ఫోన్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసి, ఎరేజ్ చేసి ఖాళీ మొబైల్స్ తన చేతికి హ్యాండ్ ఓవర్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారం రోజుల పాటు కవిత ఎక్కడ కూడా ఈ కేసుకి సంబంధించి నోరు విప్పలేదు, పొందలేనటువంటి సమాధానాలు ఇస్తుంది అంటూ మాత్రం కోర్టుకి తెలియజేస్తే కోర్టు మళ్ళీ తిరిగి కవితని ఇంకొన్ని రోజుల పాటు కస్టడీకి ఇచ్చి, అరవింద్ కేజ్రీవాల్ ని సైతం కస్టడీకి ఇచ్చి ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ అధికారులు రెండు వైపుల నుంచి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టాలనేది మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇద్దరు లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి నిందితులు, ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగా ఒకరు గత ముఖ్యమంత్రి కూతురు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇద్దరిని కూడా ఒకే చోట విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశం అన్ని చోట్ల ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే విస్తరింపజేసి ఆ రాష్ట్రాలలో అధికారం కోసం సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఏరియాలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆందోళన వ్యక్తం చేయాలంటూ కూడా నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఎంపీ స్థానాలకు నిలబడి పోటీ చేసి గెలుపొందేటువంటి ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడము, ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కవితను అరెస్ట్ చేయడంతో మాత్రం రాజకీయపరమైనటువంటి చర్చనే సాగుతా ఉంది తప్ప ఈ కేసుకి దర్యాప్తులో భాగంగా ఇస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ వారి స్వేచ్ఛను వాళ్ళు హరిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగానే ముందుకు వెళ్తా ఉన్నారంటూ కూడా ఎక్కడ ఈ రకమైనటువంటి ఆరోపణలు లేక ఓన్లీ రాజకీయ పరమైనటువంటి అంశాలు మాత్రమే ముడిపడి కక్ష పెట్టుకొని చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ మాత్రం ఈ వాదనలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. మరి కాసేపట్లో కవిత వేసినటువంటి పిటిషన్ కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కవిత అనేక అంశాలు దాంట్లో పొందుపరుస్తూ అరెస్ట్ తర్వాత ఈ కస్టడీని పొడిగించకూడదు, జైలుకి పంపించకూడదు, గతంలోనే ఈడీ ఇచ్చినటువంటి మాట హామీ తప్పింది, వారిపై ఉల్లంఘన చర్యలు తీసుకోవాలంటూ కూడా కవిత వేసినటువంటి పిటిషన్ పై మరి కాసేపట్లో విచారణ. అదే టైంకి అరవింద్ కేజ్రీవాల్ ని ప్రొడ్యూస్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ తరఫున కస్టడీ పిటిషన్ కూడా రెండు వైపు వాదనలు పెంచేటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఎన్ని రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉంది రవితేజ? ప్రతి నిందితునికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 10 రోజుల పాటు కస్టడీ కోరుతోంది. కవిత విషయంలో కూడా 10 రోజుల పాటు కస్టడీ కోరినప్పటికీ కోర్టు మాత్రం 7 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా 10 రోజులు కస్టడీ అడిగితే కోర్టు అంగీకరించి 10 రోజులు విచారణ జరపాలని అంటుందా, లేదా కేవలం 7 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తామంటూ హామీ ఆదేశాలు ఇస్తుందా అనే దానిపై అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అధికారులు దర్యాప్తు సంస్థలు వాదించేటువంటి విధానాన్ని బట్టి కోర్టు ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2 పిటిషన్లు ఈ రోజు కోర్టుకు రీచ్ అయిన తర్వాత ఏం జరగబోతా ఉంది అంటూ మాత్రం అటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కవిత అరెస్ట్ అయి వారం కావస్తా ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులతో సహా సీనియర్ క్యాడర్ అంతా కూడా ఢిల్లీలోనే కోర్టు నుంచి వచ్చేటువంటి ఆదేశాలను బట్టి కవితను రిలాక్సేషన్ పొందినట్టయితే ఇకపై పార్టీ
సీరియస్ వర్క్ స్టార్ట్ చేసి ఎన్నికలకు వెళ్లాలనేదే బీఆర్ఎస్ సంకల్పంగా కనబడతా ఉంది. ఏవైనా అనుకోని పరిణామాలు జరిగినట్టయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఉత్సాహంగా బీఆర్ఎస్ పాల్గొనేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇదే చర్చ జరుగుతా ఉంది. మొత్తం 17 స్థానాల్లో తెలంగాణకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అక్కడక్కడ పోటీదారులంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఈ టైంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఢిల్లీలో ఉండడము, ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ క్యాంపెయినింగ్ కానీ, ప్రచారం కానీ, పథకాలు కానీ ఇవి జనాల్లోకి తీసుకుపోకపోతే మాత్రం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు కవిత ఇచ్చేటువంటి కోర్టు ఆర్డర్ ని బట్టి బీఆర్ఎస్ ఇక ముందు వ్యవహరించేటువంటి తీరైతే కనబడతా ఉంది. అనుకూలమైనటువంటి తీర్పులు రాకపోతే మాత్రం ఈసారి ఎన్నికలకు ఉత్సాహంగా కాకుండా ఏదో పార్టీ ఆదేశించింది తప్ప పోటీ చేస్తా ఉన్నాం అనే ఒక స్టేజ్ కి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కోర్టు ఇచ్చేటువంటి తీర్పు మాత్రం కీలకం కానుంది. బిల్లు రైట్. థ్యాంక్ యూ రవితేజ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.